బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఈజీగా ఈ బిర్యానీ కుక్కర్లో చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. పిల్లలకి కూడా క్యారేజ్ బాక్స్లోకి సింపుల్ వేలో దీన్ని తయారు చేయొచ్చు. ఫస్ట్ ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని దీంట్లోకి మనం ఏమేమి బిర్యానీ సామాన్లు వేసుకుంటామో అవి వేసేసుకొని తర్వాత ఉల్లిపాయ వేసుకొని కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో మీ దగ్గర ఏమి కాయగూరలు ఉంటాయి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసి మగ్గించుకోవాలి మెత్తగా. తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఒక గ్లాస్ బిర్యానీకి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను, నార్మల్ రైస్ కాబట్టి. వేసి ఉప్పు అది చూసుకోవాలండి. సింపుల్ వేలో తయారు చేస్తున్నాం కాబట్టి పుదీనా, కొత్తిమీర ఏమి వేయకుండా ఇలాగ మూత పెట్టేసి పొరుగుదూసి వచ్చిన తర్వాత తీసేసుకుందానండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఎంత పలుకు వచ్చిందో చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.